యా గడల మజాకా కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిత్వం కోసం మాజీ డిహెచ్ గడల శ్రీనివాస్ దరఖాస్తు గతంలో బీఆర్ఎస్ తరఫున పోటీకి ఎత్తున్నారు. ఖమ్మం లేదా సికింద్రాబాద్ లోక్సభ స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ ఖమ్మం లేదా సికింద్రాబాద్ ఆశిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మాజీ డిహెచ్ గడల శ్రీనివాస్ శుక్రవారం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గాంధీభవన్కు ఆయన దరఖాస్తు పంపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీతో అంటకాగిన ఆయన ఆ పార్టీ అధికారం కోల్పోగానే ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ వైపు చూడడం హాట్ టాపిక్గా మారింది. 2018లో డిహెచ్గా నియమితులైన గడల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయే వరకు ఆ పోస్టును కొనసాగారు. ప్రభుత్వ అధికారి అయి ఉండి పలు వేదికలపైన బీఆర్ఎస్ అనుకూలంగానే బహిరంగంగానే ప్రకటనలు చేశారు. ఈ అంశం అప్పట్లో రాజకీయంగా దుమారం రేపింది. కొత్తగూడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు తన వంతుగా ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే సిట్టింగ్కే సీటు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించడంతో అక్కడ వరమా వెంకటేశ్వరరావే పార్టీ అభ్యర్థి అయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గడల శ్రీనివాస్ను డిహెచ్ పోస్టును తప్పించారు. అప్పటి నుంచి ఆయన సుదీర్ఘకాలిక సెలవులో కొనసాగుతున్నారు. అయితే ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల ఫైళ్లను రేవంత్ ప్రభుత్వం దుమ్ము దులుపుతుందని, త్వరలోనే ఆయనపై ఏసీబీ దాడులు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయట. అంటే ఈయన సికింద్రాబాద్ నుంచి ఇటు ఖమ్మం నుంచి రెండింటి నుంచి కూడా దరఖాస్తు చేసుకున్నాట. గ్రేటే. యా గడల మజాకా కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిత్వం కోసం మాజీ డిహెచ్ గడల శ్రీనివాస్ దరఖాస్తు గతంలో బీఆర్ఎస్ తరఫున పోటీకి ఎత్తున్నారు. ఖమ్మం లేదా సికింద్రాబాద్ లోక్సభ స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ ఖమ్మం లేదా సికింద్రాబాద్ ఆశిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మాజీ డిహెచ్ గడల శ్రీనివాస్ శుక్రవారం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గాంధీభవన్కు ఆయన దరఖాస్తు పంపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీతో అంటకాగిన ఆయన ఆ పార్టీ అధికారం కోల్పోగానే ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ వైపు చూడడం హాట్ టాపిక్గా మారింది. 2018లో డిహెచ్గా నియమితులైన గడల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయే వరకు ఆ పోస్టును కొనసాగారు. ప్రభుత్వ అధికారి అయి ఉండి పలు వేదికలపైన బీఆర్ఎస్ అనుకూలంగానే బహిరంగంగానే ప్రకటనలు చేశారు. ఈ అంశం అప్పట్లో రాజకీయంగా దుమారం రేపింది. కొత్తగూడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు తన వంతుగా ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే సిట్టింగ్కే సీటు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించడంతో అక్కడ వరమా వెంకటేశ్వరరావే పార్టీ అభ్యర్థి అయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గడల శ్రీనివాస్ను డిహెచ్ పోస్టును తప్పించారు. అప్పటి నుంచి ఆయన సుదీర్ఘకాలిక సెలవులో కొనసాగుతున్నారు. అయితే ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల ఫైళ్లను రేవంత్ ప్రభుత్వం దుమ్ము దులుపుతుందని, త్వరలోనే ఆయనపై ఏసీబీ దాడులు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయట. అంటే ఈయన సికింద్రాబాద్ నుంచి ఇటు ఖమ్మం నుంచి రెండింటి నుంచి కూడా దరఖాస్తు చేసుకున్నాట. గ్రేటే.